కాలనీలోని జెన్కో ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 వారు ట్రాన్స్కో అధ్యక్షుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవర్ డైరీ 2026 ఆవిష్కరణ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పవర్ డైరీ 2026ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులను పర్మినెంట్ చేసేలా మరియు ప్రభుత్వం తరపు నుండి వారికి అన్ని సౌకర్యాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ మీటర్ రీడర్స్, స్లీపర్స్, సెక్యూరిటీ గార్డ్స్, స్టోర్ హమాలీస్, ఆర్టిజన్ కార్మికులు తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు తమ ధన్యవాదాలు తెలిపారు. మీరు మాత్రం ఈ పోరాటం ఆపకండి, ఈ పోరాటం కంటిన్యూ చేస్తున్నారు, ఈ పోరాటంలో నా సపోర్ట్ ఉంటుంది, ఈ సమస్యలు పరిష్కరించడానికి మాత్రం కృషి చేస్తాం. అండ్ మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎంతో మంది విజయం కోసం కష్టపడ్డారు. అందులో ఇలా మా సీఎం చెప్పినట్టు వారి సంఘం కానీ చాలా సంఘ సభ్యులు కష్టపడ్డారు. అందులో యూనియన్ సభ్యులు కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చాలా మంది కూడా మా ఫాదర్ తెలిసినటువంటి ఫ్రెండ్స్, చాలా పాత ప్రెసిడెంట్స్ గా వర్క్ చేసినటువంటి వాళ్ళకి తెలిసినటువంటి కుటుంబాలకి చెప్పి నాకు సపోర్ట్ చేసినందుకు మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కి, యూనియన్స్ కూడా నేను మంచిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను ఎమ్మెల్యే